హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ViaCooking. ఈరోజు నేను మీతో సోరకాయ చట్నీ ఎలా చేయాలో చూపించబోతున్నాను. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో ఇప్పుడు మనం చూసేద్దాం. 1 కప్ సోరకాయ ముక్కలు, 1 టమాటో అండ్ 10 to 15 పచ్చిమిర్చి. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేసుకోవాలి. 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిపోయాక అందులో ఒక 10 చిల్లీస్ వేసుకోవాలి. పచ్చిమిర్చిలను వేసుకోవాలి. ఇప్పుడు ఆయిల్లో ఆ పచ్చిమిర్చిలను బాగా ఫ్రై చేసేసుకోవాలి. పచ్చిమిర్చిలను నిలువుగా కట్ చేసేసుకొని వేసేసుకోవాలి. దీంట్లో ఇలా కలుపుతూ ఉండాలి. ఒక 5 to 6 మినిట్స్ తర్వాత మనకి పచ్చిమిర్చి ఇలా ఫ్రై అయిపోతాయి. ఇప్పుడు దీంట్లో 1 కప్ సోరకాయ ముక్కలను వేసేసుకోవాలి. సోరకాయ ముక్కలు వేసుకున్న తర్వాత ఒక్కసారి కలిపేసుకొని దానిపైన లిడ్ పెట్టేసి ఒక 10 to 15 మినిట్స్ సోరకాయలని బాగా మగ్గించుకోవాలి. ఒక 10 మినిట్స్ తర్వాత మూత తీసేసి దీంట్లో టమాటో ముక్కలని యాడ్ చేసేసుకోవాలి. టమాటో ముక్కలు యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలిపేసుకొని మళ్ళీ ఒక 10 to 15 మినిట్స్ మగ్గిపోయేలాగా లిడ్ పెట్టేసుకొని మగ్గించుకోవాలి. ఇప్పుడు ఇందులో నిమ్మకాయ సైజ్ అంత చింతపండును తీసేసుకొని యాడ్ చేసేసుకోవాలి. ఇప్పుడు లిడ్ పెట్టేసుకొని ఒక 2 to 5 మినిట్స్ కుక్ అవ్వనివ్వాలి. లిడ్ తీసేసి ఒకసారి బాగా కలిపేసుకోవాలి. ఒకసారి కలిపేశాక మనకు సోరకాయ ముక్కలు ఉడికేంత వరకు మళ్ళీ లిడ్ పెట్టేసుకొని ఒక 5 to 10 మినిట్స్ మగ్గించుకోవాలి. టెన్ మినిట్స్ తర్వాత లిడ్ తీసేసి ఒకసారి బాగా కలిపేసుకోవాలి. మనకు సోరకాయ ముక్కలు ఉడికిందనుకుంటే మనం స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ మిశ్రమాన్ని చల్లార్చుకోవాలి. నెక్స్ట్ ఒక గ్రైండర్ తీసేసుకొని మనం చల్లార్చుకున్న మిశ్రమాన్ని గ్రైండర్లో వేసేసుకోవాలి. నెక్స్ట్ అందులో ఒక 2 టేబుల్ స్పూన్స్ ఉప్పుని యాడ్ చేసేయాలి. తర్వాత 4 to 5 వెల్లుల్లిని కూడా యాడ్ చేసేయాలి. ఇప్పుడు ఇవన్నీ ఫైన్గా పేస్ట్ చేసేసుకోవాలి. ఇప్పుడు పోపు వేసుకుందాం. దానికోసం స్టవ్ మీద సేమ్ కడాయి పెట్టుకొని అందులో ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ యాడ్ చేసుకున్న తర్వాత పోపు దినుసులను యాడ్ చేయాలి. 1 టీ స్పూన్ మినపప్పు, 1 టీ స్పూన్ శనగపప్పు, 1 టీ స్పూన్ జీలకర్ర యాడ్ చేసేసుకొని వీటన్నిటిని బాగా ఫ్రై చేసుకోవాలి. పోపు దినుసులు ఫ్రై అయిపోయాక ఇప్పుడు అందులో 2 ఎండుమిర్చిలను తీసేసుకొని వేసేసుకోవాలి. ఎండుమిర్చి బాగా ఫ్రై అయిపోయాక ఇప్పుడు అందులో ఒక 2 టేబుల్ స్పూన్స్ వెల్లుల్లిని కచ్చాబచ్చాగా దంచుకొని వేసేసుకోవాలి.
వెల్లుల్లిని బాగా ఫ్రై చేసేసుకోవాలి ఆయిల్లో. నెక్స్ట్ ఇందులో కరివేపాకు రెబ్బలని యాడ్ చేసేసుకోవాలి. కరివేపాకుని బాగా ఫ్రై చేసేసుకోవాలి. తర్వాత ఇందులో ఒక చిటికెడు పసుపు యాడ్ చేసేసుకోవాలి. ఒకసారి బాగా కలిపేసుకోవాలి. బాగా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పేస్ట్ని వేసేసుకోవాలి. పేస్ట్ వేసుకున్నాక ఒకసారి బాగా కలిపేసుకోవాలి. పోపు అంతా పేస్ట్కి పట్టుకునేలాగా. సో బాగా కలిపేసుకున్నాం కదా. సో ఆల్మోస్ట్ రెడీ అయిపోయినట్టే మనకు సోరకాయ చట్నీ. దీంట్లో మీరు కావాలంటే ఇంగువ కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు ఈ సోరకాయ చట్నీని నేను సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసేస్తున్నాను. చూసారా, చాలా టేస్టీగా సింపుల్గా సోరకాయ పచ్చడి రెడీ అయిపోయింది. ఈ సోరకాయ పచ్చడిని వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుంది.